గోల్కొండ, మన రాష్ట్రం, మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. పదేళ్ల క్రితం మనీ లాండరింగ్ కేసులో దివంగత ముఖ్యమంత్రి తనయుడు నేడు ఏపీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో ఆయన సోదరి నేడు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. అప్పటికే జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను కొనసాగించారు. వైఎస్ఆర్సీపీని ప్రజలలోకి తీసుకెళ్లారు. ఇక 2019 ఎన్నికల్లో బాయ్ బాయ్ బాబు అంటూ వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన నేత. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఆదరణ కరువైంది. అన్నా చెల్లెళ్ళు మధ్య విభేదాలు పొడచూపాయి. కారణం బయటకు రాకపోయినా ఇద్దరూ విడిపోయారు. 2021లో షర్మిల తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించారు. 3 ఏళ్లు పాదయాత్ర చేసిన పార్టీకి ఆశించిన ఆదరణ దక్కలేదు. షర్మిలను ఆంధ్ర నేతగానే తెలంగాణ ప్రజలు భావించారు. ఈ విషయాన్ని తొందరగానే గమనించిన షర్మిల 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. ఆ సమయంలోనే పార్టీలో చేరి తెలంగాణలో పోటీ చేయాలని భావించారు. టీపీసీసీ చీఫ్ ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షర్మిల చేరికను అడ్డుకున్నారు. ఆంధ్రాకు వెళితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. దీంతో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ కు మద్దతు తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ సీఎం అయ్యారు. దీంతో షర్మిలకు లైన్ క్లియర్ అయింది. జనవరి 4న ఆమె తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తానని ప్రకటించారు. రాజశేఖర్ రెడ్డి చరిష్మా, ఆయన రాజసం ఉన్న ఆయన వంశాకురంతోనే 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లో షర్మిల సారథ్యంలోనే వెళ్లాలని ఏఐసీసీ భావించింది. దీంతో ఏపీసీసీ పగ్గాలను ఆమెకు అప్పగించింది. జనవరి 15న షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా ప్రకటించింది. ఈ క్రమంలో జనవరి 21న ఆమె పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో షర్మిల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో షర్మిలనే కాంగ్రెస్ తమ బ్రహ్మాస్త్రంగా భావిస్తోంది. అనంతరం షర్మిల మాట్లాడారు. 2 సార్లు ఏపీసీసీ అధ్యక్షుడిగా, 2 సార్లు ఏపీ ముఖ్యమంత్రిగా తన తండ్రి వైఎస్ఆర్ పనిచేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ బిడ్డగా తనకు ఈ బాధ్యతలు అప్పగించడం గర్వంగా ఉందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన కోసం చాలా మంది త్యాగాలు చేశారని, వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు వెల్లడించారు. తరువాత తన ప్రసంగంలో ఏపీలో పరిస్థితిపై మాట్లాడారు. గడిచిన 10 ఏళ్లుగా ఏపీలో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి 1,00,000 కోట్లు అప్పులు ఉంటే చంద్రబాబు 2.5, జగన్ రెడ్డి 3 లక్షల కోట్లు అప్పులు చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఏపీ 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. 10 ఏళ్లుగా రాజధాని లేదని, మెట్రో రాలేదని పేర్కొన్నారు. 3 రాజధానులు తెస్తానన్న జగన్ రెడ్డి ఒక్కడి కూడా కట్టలేదని విమర్శించారు. పట్టుమని 10 పరిశ్రమలు కూడా తీసుకురాలేకపోయారన్నారు. రోడ్లు వేయడానికి కూడా ఏపీలో నిధులు లేవని తెలిపారు. ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా దాచుకోవడం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు.
నిరాహార దీక్షలు కూడా చేశారు. జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.